నిన్నేంద్ర నీ బాబనన్నా ఏమని? నీ బాబనేంద్ర నీ తాతనన్నా ఏమని? నీ తాతనేంద్ర నీ ముత్తాతనన్నా అంటే మొంట ఏముంది ఇడిసేసి పెద్దది నన్ను పట్టుకొని రాష్ట్రం రాసుకెళ్ళి మొంట రాష్ట్రం కోసం త్యాగం చేసిన పుట్టి శీలవుల వంశం నాది పొట్లాలు మోసి బతికే వంశం నీది గడపలు కాసి పడగదిలో విసుగు లేకుండా దా 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 అని పిలిచే వంశం నన్ను పట్టుకొని రాష్ట్రం రాసుకెళ్ళి మొంట నీది పట్టి శ్రీరామ వంశమేనానే కాదనలేదు ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన మహానుభావుడు అక్కడ సాని పందుకోరి మా పందుకోరి సర్వం విడిచేసి నీవెక్కడ ఆయన కొట్టకు దండం పెట్టుకో దౌర్భాగ్యడ చేసిన పాపలో కూడా కూర్చున్నారని కొట్టుకోవాలి నువ్వు దండం పెట్టుకుంటా నువ్వు చేసిన పాపలు రొయ్యలు నన్ను డాక్టర్ అంతా లోపల సన్నేసి కాపగా బచ్చా నేను తలుచుకున్నట్టు మళ్ళీ రోడ్లకు పావులకు పక్కలేసి బతకాల ఉండా భూమి ఉండకుండా నాశనం చేసి ఇచ్చి మొత్తం నేను తలుచుకున్నానంటే గొడ్ల కొట్టు కాడ కూర్చోబెట్టి గుగ్గిళ్ళు అమ్మేస్తాను గుగ్గిళ్ళు అమ్మితే మాత్రం గుర్తగా ఆఫ్టర్ ఆల్ 30 సంవత్సరాలు నా వయసు ఎంత వీడి వయసు ఎంత నా అనుభవం అంత లేదు వీడి వయసు నన్ను పట్టుకుని నన్ను మాట్లాడుతున్నా రే వరేనతులు వ్యాపారస్తులు పట్టుకోండి అద్దెకి నుంచి ఒంగోలు దాకా తారు రోడ్డు ఉందో తెలుసా ఎవరు తెలియదు అది తారు రోడ్డు అందరూ తెలిసిన విషయం తారు రోడ్డు పక్కన కిలోమీటర్ రాళ్ళు ఉన్నాయి 1వ నెంబరు 2వ నెంబరు బాగుతారు వాడు వాళ్ళకి ఏం పల్లె రాళ్ళ బాగుతుంది నిక్షేపం లాంటి చెప్పు చెదరని తారు రోడ్డు దాని లాంటి దాన్ని నేను నా దగ్గర వచ్చి పోయే వాళ్ళలో ఎన్నో నెంబర్ మైలు రాయిరా నీది చెక్కు చెవని ఆకాశం దాని లాంటి దాన్ని నేను రాలిపోయే నక్షత్రం ఎన్నో నక్షత్రం నీది సముద్రం దాని లాంటి దాన్ని నేను సముద్రమా వచ్చి పోయే అల్లాంటోడి నువ్వు అసలు ఈ ఇంటి గచ్చేసి నచ్చుల సీతలు తెలివిన ఆశలంగాడు ఈయన మా ఇంటికి వచ్చిన కొత్తలో బండపారి చేపిస్తున్నాడు 4 సిమెంట్ బస్తాలు తరుగైంది సిమెంట్ బస్తాలకు నేను డబ్బులు ఇచ్చుకునేది ఎందుకు కొత్త పొలబాట మీద ఉన్నాడని కృష్ణారెడ్డి గారి కొట్లోకి పోయి 4 సిమెంట్ బస్తాలు తీసుకురమ్మన్నా సిమెంట్ బస్తాలు రసీదులో వీడి పేరు రాపించుకొని అది ఇంటి పట్టు అనుకుంటున్నాడు అమాయకుడు అసలైన ఎంఆర్ఓ ఇచ్చిన పవర్ పట్ట నా దగ్గర ఉంది పవర్ పట్ట ఉందా పట్ట ఇచ్చిపోయి అసలు నా సొమ్ము నాకు ఇస్తే నువ్వు చూంటే నీకు చెప్పుతో కొట్టు నేను చూంటే నీకు చెప్పుతో కొట్టు నీ సొమ్ము ఏముంది ఏమీ లేదు ఆలోచించుకోను ఎన్ని పర్యావరణలు రచించుకున్నాను నా వద్ద ఏమీనూ లేని అభాగ్యురాలై ఉన్నానయ్యా అబ్బో మహాపతివ్రతు మొన్న కూడా ఇస్తే ఊరి మీద జగబాగాల మొండ ఏమీ లేదా ఆలోచించుకోను అదే అదే అది ఒక్క లైన్ పాడేలేక ముందు సాంగ్ ఆయాసం అన్ని వచ్చి అదే సిడ్డీలు మొత్తం ఉంటాయి అదే అది నా నక్కించుకోబోదు అది నా నక్కించుకోబోదు నా నక్కించినది తెలిపోతాం దొంగ ఈ నక్లీస్ నీరా బహుజంకు నాగరాజు గారు చేయించాడు బహుజంకు నాగరాజు గారు చేయించారు లోకల్ పార్టీ శ్రీనివాసరావు గారు చేయించారు నాకు అనవసరం నా సొమ్ము నా అడిగితే నేను ఫోటో నీ చెప్తాను పాడైపో నీతో ఇదిగో నా కుటుంబం పోయిందమ్మా నేను పోయి బాయిలో దూకుతాను బాయిలో దూకితే నీళ్ళు చేస్తాయమ్మా కాలంలో దూకమ్మా లోపల చేస్తాం నేను ఒక్కదాన్నే దూకను
నాతో పాటు 10 మంది నీళ్ళంటే వాళ్ళు వాటేసుకొని దుక్కుతా నాతో పాటు మొత్తం పోతారు. ఇతర మరా చెయ్యి తీసి మాట్లాడు. ఈ వ్యవహారంలో నీ పెద్ద మనిషితో మాట్లాడుతున్నా. దూరంగా ఉండి మాట్లాడు. ఇతర మరా ఎట్లు చెప్పారు బావగారు మీరేడ మాత్రం మీరేస్తే నాకు తెగ ఏడుపు వచ్చేస్తుందండి. ఎప్పుడు సాత్రం ఆలోచించారు కనుక ఈ మొండ ఏడాడు సక్రంగా ఏడిచాడు కదా. మరే నువ్వు వయసులో చిన్నదాని వల్ల ఎవరు అడుగుతారు ఎవరు నీ పెద్ద యువత నేను పెద్ద మనిషితో మాట్లాడుతున్నా. ఇతర నన్ను పట్టుకోండి. చెయ్యి పట్టుకోపోతే రాట్లా మాట ఏమైనా దగ్గు కూడా వచ్చిందండి మాకండి. ఆ దగ్గులోనే తోడు కనపడుతుంది. చెప్పారు డాక్టర్ గారు మొన్న. నేను చేసేది కాదు, నేనే పరీక్షలకు తీసుకుపోయింది. నీకు చెప్పేది మొత్తం ఉండే ఎవరు పడిపోయింది తగ్గా మా ఆవిడ అనుకుంటుంది ఇంటికాడు. నేను కూడా అనుకుంటున్నా ఇంట్లో వచ్చిపోయాను. ఎవరు తెస్తురా చెప్పండి అండి. నన్ను రాదమ్మా. అమ్మా ఎందుకు బావగారు మనకు ఓరేంటామంట. ఆయన చూడు ఎంత బాధపడిపోతున్నాడు. నేను అలాగని ఎందుకన్నానమ్మా? ఎన్ని రోజుల నుంచే దుప్పట్లు చెప్తాను మోసం చేసి తిరుగుతున్నాడా? అవును. అందుకని అల్లుడు సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు దుప్పట్లు ఏవి లోనికి రా అని నా దగ్గర కొంచెం విడదీశారు. ఆయనకు అర్థం కాకుండా నేను మాటలు తిట్టాడమ్మా. ఏమని బావగారు మిమ్మల్ని మమ్మ తిట్టలేదంట. నన్ను తిట్టలేక దుప్పట్లేవి లోపలికి రనే నా దగ్గర కొంచెం విడదీసిందంతే. అది ఎడదీయడం కలపట్లు దుప్పట్లు ఎప్పుడు తెస్తా? మన తెచ్చిన ఇంటికి లాక్ చేసిన దగ్గరికి వెళ్ళారు. లోకల్ పని మీద వెళ్ళారు. లొకేషన్కి వెళ్ళారు. నిన్నగాక మొన్న చెన్నై పోయినప్పుడు ఎందుకు వచ్చా? ఎందుకు ఇక్కడ ఉన్నాయి చాలా చెన్నై పోయారా? సాంబార్ దాటాక సంవత్సరం పోయించాను. లేదు గ్రామ ఫోన్ రికార్డు ఇవ్వడానికి వెళ్ళాం. ఎవరు ఇచ్చారు ఏమి ఇచ్చారు ఎన్ని ఇచ్చారు? పెద్దమ్మాయి 3 ప్లేట్లు ఇచ్చింది. చిన్నమ్మాయి కాదు 2 ప్లేట్లు ఇచ్చింది. మరి నువ్వు ఇవ్వలా? నేను ఇద్దాం అనుకున్నా. వాళ్ళు వీడియో తెచ్చి స్విచ్ వచ్చారు. ఏడు కింద పైన ఇక నేను ఎత్తా వామ్మో పట్టదు దించు అన్నారు. ఏంటది? నా శృతి నా మధ్య బాగొట్టేది మొండ. అది రికార్డులో అమ్మాయి చేత మంచి పాట ఒకటి శివరాత్రి పాట పాడు.